రుద్రరాజు విష్ణువర్ధన్ గారు నమస్కారం. నమస్కారం. నాకు తెలిసి శ్రీ విష్ణు అంటే ఇంకా రెగ్యులర్ కదా, అందుకే కొత్తగా మీ పేరు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. మీకు అసలు వర్ధన్ తీసేసి శ్రీ యాడ్ చేసి ఈ పేరు ఎప్పుడు మార్చుకున్నారు ఏంటి అసలు? అంటే నా ఫుల్ నేమ్ శ్రీ రుద్రరాజు విష్ణువర్ధన్ రాజు. స్క్రీన్ నేమ్కి చాలా పెద్దగా ఉంటుందని చెప్పి ముందేమో రుద్రరాజు, లాస్ట్ ఏమో రాజు, విష్ణు, ఈ రెండు పెట్టుకుని శ్రీ విష్ణు. సరే, ఏంటి అసలు విక్కీలో చూస్తేనేమో మీరు వైజాగ్ అని ఉంది, బేసిక్ గా మీరు అమలాపురం, బాన్ అండ్ బాటన్ అమలాపురం. నాకు తెలిసి భీమవరంలో చదువుకున్నారు, కానీ ఎక్కువ మంది ఏంటంటే భీమవరం, చాలా మంది మీరు భీమవరం అనుకుంటారు, కొంతమంది విక్కీ చూసిన వాళ్ళేమో వైజాగ్ అనుకుంటారు. ఏంటి అసలు ఈ ప్లేస్ కన్ఫ్యూజన్ ఏంటి? నేను అంతర్వేది పాలనలో పుట్టానండి. అంతర్వేది అని అంటారు. ఓకే. ఈస్ట్ అదే గోదావరి పక్కన, సగినటిపల్లి గోదావరి పక్కన లక్ష్మీనరసింహస్వామి అంతర్వేది, అక్కడే పుట్టా. ఓకే. సో అమలాపురం సొంతూరు, నాయనమల్లి గోడి అంటారు. నేను చదువుకోవడానికి అమలాపురం కొద్ది రోజులు చదివా, తర్వాత భీమవరాన్ని చదివా. సో భీమవరం కొంచెం 8th 9th 10th భీమవరంలో చదవటం, తర్వాత విజయవాడలో ఇంటర్, తర్వాత వైజాగ్కి డిగ్రీకి వెళ్ళా. సో చాలా మంది వైజాగ్ అనుకుంటారు అనమాట, చాలా మంది ఏమో భీమవరం అనుకుంటారు. ఓకే. సో భీమవరంలో ఎన్ని రోజులు చదివారండి? అంటే స్కూలింగ్, కాలేజ్? స్కూల్ 3 years. బట్ భీమవరం బాగా అలవాటు, ప్రతి సెలవులకి భీమవరం వెళ్ళడమే అలవాటు. కజిన్స్ అందరూ అక్కడే ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు కజిన్స్. మీరు రాజులు, పైగా భీమవరం రాజులు అంటే చెప్పక్కర్లేదు. లైక్ ఆ ఎంజాయ్మెంట్ కానీ, పార్టీంగ్ కానీ, ఫుడ్, ఎస్పెషల్లీ ఫుడ్ అనగానే భీమవరం గుర్తొస్తారు, భీమవరం అనగానే ప్రభాస్ గారు గుర్తుకొస్తారు, రాజులే గుర్తొస్తారు. సో ఏంటి శ్రీ విష్ణు కూడా ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాడు? నాకు చాలా మంది ఏం చెప్పారంటే సీ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు, తెప్పించుకుంటూ ఉంటారు, ఆయన ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళి తింటుంటారు. ఫుడ్ బాగా ఇంట్రెస్ట్. బేసిక్గా అక్కడ క్లైమేట్కి అందరూ కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు. అందులో నాన్ వెజ్లు స్పెషల్ రకరకాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఫుడ్ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, చాలా బాగా తింటాం. ఇక్కడ కూడా ఎక్కువ సీ ఫుడ్ అది మాత్రం అక్కడి నుంచి ఎక్కువ తెప్పించుకుంటూ ఉంటాం అనమాట. ఎక్కడి నుంచి అంటే ఏది భీమవరం నుంచి తెప్పించుకుంటారు? అది ఊర్ల నుంచి, ఒక్కో ఊరికి ఒక్కో ఇది ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత ఎర్రనీరు వచ్చినప్పుడు పులుసుల సీజన్లో రాజమండ్రి సైడ్ నుంచి పులుసులు, షేర్మైన్ అని ఇంకో ఐటమ్ ఉంటుంది. ఆ ఐటమ్ ఒక్కో చాలా మంది తెలియదు ఐటమ్స్ పేర్లు, అక్కడ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏంటి అక్కడికి వెళ్ళినప్పుడు బేసిక్గా ఈ అమలాపురము, భీమవరము ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఈస్ట్ వెస్ట్కి వెళ్ళినప్పుడు ఏంటి ఏం తింటుంటారు, ఎక్కడికి వెళ్తుంటారు, ఎలాంటి ప్లేసెస్కి వెళ్తుంటారు? బేసిక్గా అక్కడ అందరూ కూడా చాలా మంచి కుక్సేనండి. అందరూ ఇళ్ళల్లో ఎక్కువ ఇంట్రెస్ట్, ఫుడ్ వండి పెట్టడం అనేది ఇంట్రెస్ట్. ఎవరో ఇంటికి వచ్చినా ఎలా ఉన్నా, అట్ ది సేమ్ టైం ఒక్కో ఊరికి ఒక్కో స్పెషల్ ఐటమ్ ఏదో ఒకటి ఉంటుంది. ఓకే. అది గెస్ట్స్ కింద వెళ్ళినా ఇళ్లలో ఉంటుంది, అలాగే ఊరికి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ఫుడ్కి సంబంధించి ఎక్కువ ఫేమస్ అనమాట. అలా భీమవరాన్ని, అమలాపురాన్ని, ఇంకా ఇంకా ఆ ఊర్లో ఎక్కడ ఏది బాగుంటుందో తెలుసు, మంచి ఐడియా ఉంది. సో వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కోటి, మార్నింగ్ సెషన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇక్కడ చేద్దాం, మధ్యాహ్నం అయితే ఇది, ఈవినింగ్ అయితే ఇది, నైట్ అయితే ఇది అని మంచిగా టైం టేబుల్ ఫిక్స్ చేసుకుని వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు పద్ధతి. యాక్చువల్లీ నేను అమలాపురం వెళ్ళాను లాస్ట్ సంక్రాంతికి, జగన్ తోట దానికి. అక్కడ కొంచెం లోపలికి వెళ్ళాక తర్వాత అదే నాకు తెలిసి గోడి అనుకుంటా, మీ అమ్మమ్మ గారు ఊరు, నాన్నమ్మ గారు కూడా. ఓకే. అక్కడ ఒక చిన్న పాకలో ఆగి నేను మినపట్టు తిన్నాను. అసలు సూపర్ టేస్ట్ అనమాట. చాలా చిన్న పాక, అది రోడ్డు పక్కన ఉంది, చాలా బాగుంది. నాకు తెలిసి 25 రూపీస్ 30 రూపీస్ తీసుకున్నారండి, 25 అనుకుంటా. చట్నీ మాత్రం బ్రహ్మాండం, చట్నీలు చాలా బాగుంటాయి అక్కడ. సో అది తిన్నాక చూపించారనమాట, మా ఫ్రెండ్ చూపించాడు, ఇగో ఈ పక్క నుంచి వెళ్తే శ్రీ విష్ణు గారు వాళ్ళు ఉంటారు, ఎప్పుడన్నా వస్తుంటారు రెగ్యులర్ గా రాగా. సో ఆ ప్లేసెస్ ఏంటి, నాన్నమ్మ గారు ఊరు వెళ్తుంటారా? వెళ్తాను. ఇదివరకు రెగ్యులర్ పండగలకి ఎక్కువ వెళ్ళేవాళ్ళం. అండ్ ఊరంతా ఆల్మోస్ట్ యంగ్ బ్యాచ్ అంతా కూడా యూఎస్లో సెటిల్ అయిన బ్యాచ్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో చాలామంది కజిన్స్ ఉన్నారు, అందరూ కూడా యూఎస్లో సెటిల్ అయిపోయిన బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. సో సంక్రాంతికి వస్తూ ఉంటారు అన్నమాట అందరూ. సో సంక్రాంతికి వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాం. మీరు ఎవ్రీ సంక్రాంతికి వెళ్తుంటారా? ఆల్మోస్ట్. ఎప్పుడన్నా మిస్ అయితే, ఈ 2 years మిస్ అయ్యాను, ఈ ఇయర్ కంపల్సరీ వెళ్ళాలి అని అనుకుంటున్నా. లాస్ట్ 2 years కూడా, ఎందుకంటే మేము ఎక్కడో బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫారెస్ట్లో ఉండి షూట్ ఎక్స్టెన్షన్ వల్ల చేయవలసి వచ్చింది, అలా మిస్ అయ్యాను అంతే తప్పితే, లేకపోతే కంపల్సరీ వెళ్ళిపోతాం. మన ఈస్ట్ వెస్ట్ గురించి అందరికి తెలిసిందే, ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిందే. సో ప్రభాస్ గారు గుర్తు వస్తారు, ఆయన స్పెషల్ ఫుడ్లు తెప్పిస్తుంటారు. ఏంటి శ్రీ విష్ణు అలా యాక్టర్స్కి కానీ సెట్లో, లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ అలాంటి ఫుడ్
పర్లేదండి, డిస్ట్రిబ్యూట్ చేస్తారా ఇంట్రెస్టే. ఎవరు షూటింగ్లో ఉన్న యాక్టర్లందరికీ కూడా మేము అంటే నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ఉంటే కనుక కొంతమంది మనకు తెలిసిన యాక్టర్లు అందరూ ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు, రవీంద్ర కిషోర్ గారు. సో రోజు ఫుడ్ పంపేవాడిని. ఆయన ఈ సినిమా నుంచి స్పెషల్ డైట్ ఏదో మొదలుపెట్టారు, అయినా కూడా తినేవారు అనమాట. సో అలా యాక్టర్లకి ఎవరితో అయితే వర్క్ చేస్తున్నప్పుడు సత్యతో వర్క్ చేస్తున్నాను నెక్స్ట్. ఓకే, మన సత్య మంచి ఫుడ్. సత్య కూడా గట్టిగా ఫుట్బాల్ ఆడతాడు. సత్య నాకు జూనియర్ అవుతాడు. అంటే అమలాపురం కాలేజ్లో నేను అక్కడ చదవలేదు, మా ఫ్రెండ్స్ అందరికీ జూనియర్ సత్య. సో అప్పటి నుంచి తెలుసు అనమాట. సో సత్య కూడా సినిమాల్లోకి రావటం, సూపర్ టైమింగ్, అందరికి మెచ్చుకోవటం, ఇదంతా వెరీ హ్యాపీ. అండ్ శ్రీ విష్ణు ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ హీరో, కంటిన్యూస్గా ఫిల్మ్ చేస్తున్నారు, హ్యాపెనింగ్ హీరో. అండ్ స్ట్రగ్లింగ్ డేస్లో ఎలా ఉండేది సార్ మీ జర్నీ? కానీ అప్పుడు ఏమన్నా కొంచెం అంటే లో ఫేస్ కానీ లో మూవ్మెంట్ కానీ అవి ఉంటాయండి. అంటే అల్టిమేట్గా మనకి ఎంత ప్యాషన్ ఉండి సినిమాల్లోకి వద్దామని ఇది ఉన్నా ఇనీషియల్ స్టేజ్లో అంటే మనకి ఎవరు తెలియదు కదా, ఇక్కడ ఆ ప్రాసెస్ తెలియదు కదా. ఆ ప్రాసెస్ తెలుసుకునే దీంట్లో మాత్రం కొన్ని ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. ఇప్పుడు చాలా బెటర్ అనుకుంటా. అవును, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, యాక్సెస్ ఈజీ. చేతిలో వాట్సాప్ పంపిన ఫోటోలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. కొంచెం అప్పుడు అలా ఉండేది కాదు. మన ట్రయల్స్ కానీ ఇవి కానీ అంతా కూడా ఫిజికల్గా వెళ్ళి చేసుకోవాల్సిందే. ఫోటోలు ఇవ్వడం, టైమింగ్స్ పెట్టుకోవటం, ఆ టైమింగ్స్ ప్రకారం ఎప్పుడు కూడా ఈ అప్కమింగ్ బ్యాచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే కానీ యాక్టర్స్ ఇదైతే కానీ అందరూ గ్రూప్ అయిపోతారండి. కరెక్ట్ లింక్ పట్టుకుంటే ఒకరికొకరు చాలా బాగా సపోర్ట్ చేసుకుంటాం ఆ ఏజ్లో, అదే ఆ టైంలో, ఆ పీరియడ్లో. ఇప్పుడు పలానా చోట ఆడిషన్ అవుతుంది, సీక్రెట్గా వెళ్ళిపోవటాలు అవి ఉండవు. మొత్తం అందరికీ ఆ గ్రూప్లోనే మేము మెసేజ్లు పెట్టుకుని, అరే అక్కడ ఉన్నాయంట, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి కావాలంటే ఇలాంటి క్యారెక్టర్ అంట అని డిస్కషన్లు పెట్టుకునేవాళ్ళు ఉండేవాళ్ళు. అలా కూడా మా బ్యాచ్ ఒక 30-40 మంది ఉండేవాళ్ళం యాక్టర్స్, నెక్స్ట్ యాక్టర్స్ అయ్యేవాళ్ళ. దీంట్లో డైరెక్షన్ దాంట్లో కూడా మాకు తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్లని వాళ్ళని వీళ్ళని ఒక 20-30 మంది ఉండేవారు. సో ఎప్పుడు కూడా లింక్ బట్టే వెళ్తేనే కరెక్ట్ కదా. ఇప్పుడు మనం సడన్గా ఏదైనా కావాలంటే వెళ్ళిపోయి ఎత్తుకోవటం కంటే దానికి తాలూకు సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే ఇంతమంది వీటిలోనే ఉంటారు కదా, సినిమా దీని మీద ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిపోతుంది ఆ కంపెనీలో అక్కడ ఏ ఆడిషన్స్ అవుతున్నాయంట, ఈ కంపెనీలో ఆడిషన్స్ అవుతున్నాయంట. ఇంకా అలా అందరికి ఒకరికొకరు చాలా బాగా సపోర్ట్ చేసుకుని, లైక్ ఒక చైన్ లాగే చాలామంది ఉన్నారు. మంచి యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. కొంతమంది ట్రై చేసి మళ్ళీ నార్మల్ జాబ్ దీంట్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయి మళ్ళీ వద్దామని ట్రై చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు చాలామంది